Welcome to Competitive Exams Corner. One word substitutions day 23 కు స్వాగతం సుస్వాగతం. First question. One who makes an official examination of accounts. So దీనికి right answer auditor. Auditor. So chartered accountant, auditor. అకౌంటెంట్, క్లర్క్, అఫీషియల్ వీళ్ళు ఏం చేస్తారు అంటే కేవలం అకౌంట్స్ ని ఎంటర్ చేస్తారంతే. బట్ ఎగ్జామినేషన్ చేసే వ్యక్తి ఆడిటర్. Second question. A list of passengers and luggage. Answer weigh bill. Next question. A person who makes love without serious intention. Answer philanderer. Philanderer. Fourth question. Avoid wastage. అంటే ఎకనామికల్. ఎకనామికల్ గా అంటే సో ఎక్స్ట్రా అనేది ఉండదు. ఎంత అవసరమో అంతే. అది ఫుడ్ అయినా లేదా సమ్ ఎక్స్‌పెన్సెస్ అమౌంట్ సంబంధించి అయినా సో ఎనీథింగ్ అన్నమాట. సో ఎకనామికల్‌గా అంటే ఎంత అవసరమో అంతవరకే. ఫిఫ్త్ క్వెషన్. సోల్ రైట్ టు మేక్ అండ్ సెల్ సమ్ ఇన్వెన్షన్. ఆన్సర్ పేటెంట్. పేటెంట్ రైట్స్ అంటారు కదా! సో అలా అన్నమాట. అంటే మనము, మనము చేసిన ఇన్వెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము సేల్ చేయాలి అంటే మనకు రైట్ ఉంటుంది. ఆ రైట్‌ని మనము పేటెంట్ అని పిలుస్తాం. ఇన్వెన్షన్‌కి మరొక పేరుంది. మరొక పేరంటే ఇన్వెన్షన్‌తో కాస్త ఎక్కువ మంది కన్‌ఫ్యూజ్ అయ్యే పదం ఇంకొకటుంది. అదే డిస్కవరీ. ఇన్వెన్షన్ వేరు, డిస్కవరీ వేరు. ఇన్వెన్షన్ అంటే లేని దాన్ని కనుక్కోవడం. డిస్కవరీ అంటే ఉన్నదాన్నే కనిపెట్టడం. పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అమెరికాను కనిపెట్టాడు అంటే అమెరికా ప్లేస్ ఆల్రెడీ ఉంది. సో, దానికి ఒక సముద్ర మార్గమో లేదా రోడ్డు మార్గమో ఆ వ్యక్తి కనిపెట్టాడు. సో, అందుకే అది డిస్కవర్డ్ అయింది. సో, హి డిస్కవర్డ్ అమెరికా. బట్ ఒక వ్యక్తి బల్బ్‌ని కనిపెట్టాడు. సో, హి ఇన్వెంటెడ్ ద బల్బ్. సో, అలా అన్నమాట. ఉన్నదాన్ని కనిపెడితే డిస్కవరీ, లేని దాన్ని కనిపెడితే ఇన్వెన్షన్. సిక్స్త్ క్వెషన్. The scientific study of living organisms. Answer biology. Biology. Next question. One who lives for more than 100 years. 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఒక మనిషి బతికితే వారిని మనము సెంటినేరియన్ అని పిలుస్తాం. సెంటినేరియన్ అని పిలుస్తాం. ఎయిత్ క్వశ్చన్. వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. సో అంటే ఎక్కువ ఆనందమొచ్చినా, ఎక్కువ బాధొచ్చినా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఉండే వ్యక్తిని మనము స్టాయిక్ అంటాం. ఎస్‌టిఓఐసి స్టాయిక్. సో, బాధ పెడితే పూర్తిగా కుంగిపోయి, ఆనందమొస్తే పూర్తిగా ఆనందపడి అలా గాకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉండే వ్యక్తిని మనము స్టాయిక్ ఎస్‌టిఓఐసి అని పిలుస్తాం. నైన్త్ క్వెషన్. పర్సన్ హూ ఫైల్స్ ఎ స్యూట్. సో, కోర్ట్‌లో కేసేస్తారు గదా! సో, కేసు ఆహ్, వ మనం కేస్ ఫైల్ చేస్తాం గదా! సో, ఎవరైతే కేస్ ఫైల్ చేస్తారో ఆ వ్యక్తిని ప్లెయింటిఫ్ అంటారు. ప్లెయింటిఐఎఫ్ఎఫ్ ప్లెయింటిఫ్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వెషన్, లాస్ట్ క్వెషన్ ఇన్ టుడేస్ వీడియో. టేక్ గ్రేట్ ప్లెజర్. గ్రేట్ ప్లెజర్. ఆన్సర్ రెవెల్. రెవెల్. సో, మనకు స్పిరిచ్యువల్‌గా కొన్ని కొన్ని టెంపుల్స్‌కి కానీ, లేదా కొన్ని కొన్ని మనము ఒక ఆధ్యాత్మిక కేంద్రాలకి అంటే ముస్లిమ్స్ అయితే వాళ్ళ ముస్లిమ్స్ దర్గాస్ కానీ, లేదా వాళ్ళ రంజాన్ సమయంలో కానీ, క్రిస్టియన్స్ అయితే వాళ్ళు బైబిల్ చూసినప్పుడు కానీ, లేదా వాళ్ళ చర్చెస్‌కి వెళ్ళినప్పుడు కానీ, సో, స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్న వాళ్ళకు చాలా గ్రేట్ ప్లెజర్ ఉంటది. లేదా కొంత ఒకరికి వాళ్ళు విపరీతంగా తాగుతున్నారనుకోండి. ఒక బార్ చూసినప్పుడు గ్రేట్ ప్లెజర్ ఉంటది. సో, అలా విపరీతమైన ఆనందాన్ని ఏమంటారు అంటే రెవెల్. ఆర్‌ఈ-విఈఎల్. సో, గవర్నమెంట్ ఏదైనా జాబ్స్ పరంగా ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటే ఒక్కసారిగా మనం ఇంటికెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి కానీ, మనకు కానీ గ్రేట్ ప్లెజర్ ఉంటది. సో, రెవెల్. ఆర్‌ఈ-విఈఎల్. సో, థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.